BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గొండియాల. సార్వత్రిక ఎన్నికల సందడి కొద్ది రోజుల క్రితమే ముగిసింది. నెల రోజులు బహుశా చెప్పుకోవచ్చు. నెల రోజుల క్రితమే రాష్ట్రంలో ఈ సందడి హడావిడి అంతా ముగిసింది. ఇక ప్రశాంతమైన పాలనే జరుగుతుంది అన్న సందర్భంలో తాజాగా మరోసారి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎన్నికల సందడి హడావిడి మరోసారి మొదలైందని చెప్పుకోవచ్చు. ఏదైతే గతంలో ఈ ప్రాంతంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా గెలిచిన చెల్లిపోయిన వంశీ కృష్ణ యాదవ్, ఈయన గతంలో ఏదైతే 2023 డిసెంబర్ నెలన వైసీపీని వీడి జనసేనలో అయితే చేరారో, ఆ తర్వాత ఆయనపై అనర్హత వేటు వేయాలని ఇతరత్ర ప్రయత్నాన్ని అప్పటి వైసీపీ అధిష్టానం అయితే తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు అయితే చేసిన పరిస్థితి ఉంది. ఆయన తాజాగా ఏదైతే జనసేనలో జాయిన్ అవ్వడం 2023 డిసెంబర్ నెలలో అయితే ఆయన జనసేనలో జాయిన్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆ స్థానం అయితే విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలోని స్థానిక సంస్థల కోటలో ఎమ్మెల్సీగా గెలిచిన ఆ స్థానం అయితే ఖాళీ అయిన పరిస్థితి ఉంది. తాజాగా ఈ స్థానంపై ఇది తిరిగి చేజిక్కించుకోవాలి అని చెప్పి ఆ ప్రధాన పార్టీలన్నీ కూడా దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన సీనియర్ నేతలందరినీ కూడా ఎవరైతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే తన నివాసానికి రప్పించుకున్న పరిస్థితి ఉంది. స్థానిక సంస్థల కోట అంటే పూర్తిగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇందులో ఓటర్లుగా ఉంటారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మొత్తంగా 600 మంది పైచులకైతే ఏదైతే ఈ ప్రజాప్రతినిధులు ఓటర్లుగా ఈ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధి స్థానిక సంస్థ ఎమ్మెల్సీ కోటాలు వీరందరూ కూడా ఓటర్లుగా ఉన్నారు. వారందరూ అందులో మెజార్టీ పక్షం వారు ఆ వైసీపీకి చెందిన వారు కావడంతో తిరిగి ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ముందు నుంచి ప్రణాళికలు రచిస్తున్న వైసీపీ అధిష్టానం ఎవరైతే ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేతలందరినీ కూడా ఈ సీట్ను తిరిగి చేజిక్కించుకోవాలనే ఏకైక ఉద్దేశంతో అయితే ఈరోజు జగన్ తన నివాసానికి అయితే రప్పించుకోవడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో చాలా మంది సీనియర్ నేతలు ఈ కూర్పులో ఎవరైతే అభ్యర్థి ఎంపికలో అయితే కూర్చున్న పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేతలంతా కూడా ఈ సిట్టింగ్ లో అయితే పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీకి సంబంధించి అయితే ఒక ఏకాభిప్రాయం అయితే వచ్చింది. వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ, రీసెంట్ గా అయితే ఆయన చీపురుపల్లి, ఆయన సొంత నియోజకవర్గం, విజయనగరం చెందిన వ్యక్తి. ఆయన రీసెంట్ గా కళా వెంకట్రావు, ఈయన యాక్చువల్లీ శ్రీకాకుళం జిల్లా, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంకి చెందిన కళా వెంకట్రావు యాక్చువల్లీ అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ పోటీ చేసిన పరిస్థితి. కళా వెంకట్రావు చేతుల్లో గడిచిన సాధారణ ఎన్నికలో బొత్స సత్యనారాయణ ఘోరమైన సీనియర్ నేత అయినప్పటికీ, సొంత నియోజకవర్గం అయినప్పటికీ కళా వెంకట్రావు చేతిలో ఘోరమైన ఓటమిని బొత్స సత్యనారాయణ చూచారు. ఈ నేపథ్యంలో ఆయనకి తిరిగి ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితితో పాటు ఈ స్థానిక సంస్థల కోటాలో ఉన్న ఓటర్లు అందరూ ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వారందరూ కూడా తిరిగి బొత్స లాంటి వ్యక్తి అయితేనే తమ ఓట్లు తిరిగి పడతాయి అన్న ఏకైక ఉద్దేశం అవ్వచ్చు బహుశా. ఈ నేపథ్యంలోనే బొత్స సత్యనారాయణ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఎమ్మెల్సీ కోటాలో ఏదైతే జరుగుతుందో ఆ ఎన్నికకు బొత్స సత్యనారాయణ అభ్యర్థిగా అయితే వైసీపీ అయితే ధృవీకరించడం అయితే జరిగింది. ఆ దిశగా ప్రణాళికలు కూడా రచిస్తుంది. ఎవరైతే ఈ స్థానిక సంస్థల ప్రతినిధులు ఉన్నారో వారందరినీ కూడా కలవరం, తిరిగి ఆ ఓటు బ్యాంకును తిరిగి ఏదైతే వైసీపీ ఇచ్చేసుకుని అసెంబ్లీలో ఏదైతే శాసన మండలిలో తమ బలం పెంచుకునే ప్రయత్నం అయితే ఈ దిశగా చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ పరంగా వైసీపీ పరంగా అయితే ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సీటుపై అయితే టీడీపీ కూడా దృష్టి సారించిన పరిస్థితి. వాస్తవానికి మొత్తంగా 600 మంది ఓటర్లు ఉన్నది ఈ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల కోటాలో. 400 వరకు వైసీపీకి ఉన్నాయి, 200 వరకు అయితే టీడీపీ గతంలో ఉండి ప్రస్తుతం కూటమి కూడా అడ్వాంటేజ్ అయింది. కాబట్టి మరి కొంతమంది ఇటీవల కాలంలో కూడా ఎవరైతే పల్లా శ్రీనివాసరావు విశాఖపట్నం చెందిన ఎమ్మెల్యే, ఆయన రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మరింత స్థాయిలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో బలం పెంచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రధానంగా విశాఖపట్నం ప్రాంతంలో ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత చాలా మంది కార్యకర్తలు, సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా టీడీపీకి మద్దతు ఇస్తున్న పరిస్థితి, బహిరంగంగా టీడీపీలో జాయిన్ అవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ సీట్లు దక్కించుకునే అవకాశం తమకు కూడా ఉందంటూ టీడీపీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఎవరు అభ్యర్థిగా నిల్చోవాలి అన్న దానిపై కూడా కసరత్తు ప్రారంభించిన పరిస్థితి ఉంది. కూటమి తరపు నుంచి అందరూ సీనియర్ నేతలు ఈ స్థానంపై ఎలాగైనా కైవసం చేసుకోవాలని చెప్పి ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్న పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి
పవన్ కళ్యాణ్ అదేవిధంగా బీజేపీ నేతలు అందరూ కూడా ఎక్కువ మంది విశాఖపట్నం పరిధిలో బీజేపీ సీనియర్ నేతలు ఉన్నారు. వారందరూ కూడా ఈ స్థానంపై దృష్టి సారించి ఏదైతే ఈ స్థానాన్ని గెలుచుకోవడానికి సరైన ధీటైన అభ్యర్థి బొత్స సత్యనారాయణ వైసీపీ వైపు ఖరాడవడంతో ఇటువైపుగా ధీటైన అభ్యర్థిని నిలబెట్టాలని ఇప్పటికే ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి, అందుకు సంబంధించి కసరత్తు కూడా సాగుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే టీడీపీ తరఫున 5 పేర్లు వినిపిస్తున్న పరిస్థితి, వీరిని ఇంకా పరిశీలనలో నడుస్తున్న పరిస్థితి ఉంది. ఇందులో ప్రధానంగా గండి బాబ్జీ సీనియర్ టీడీపీ నేతగా చెప్పుకోవచ్చు. బొత్స లాంటి వ్యక్తిని ఢీకొట్టాలంటే గండి బాబ్జీయే సరైన వ్యక్తి అని చెప్పి ఆయన నిలబెట్టాలని చెప్పి ప్రయత్నాలు సాగిస్తున్న పరిస్థితి ఉంది. గండి బాబ్జీ తర్వాత సీతంరాజు సుధాకర్, ఆయన కూడా మరో సీనియర్ టీడీపీ నేత, ఆయన పేరుని కూడా పరిశీలనలో ఉంది. అదేవిధంగా దాడి వీరభద్రరావు, ఇలాంటి చాలా మంది వ్యక్తుల పేర్లు అయితే పరిశీలనలో ఉన్నాయి. ఎలాగైనా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలి. చాలా మంది ఇటీవల కాలంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సైతం టీడీపీకి కూటమికి మద్దతు ఇస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రధాన పార్టీలకు జనసేనతో పాటు బీజేపీకి వీరందరికీ బలం ఉన్న ప్రాంతంగా చెప్పుకోవచ్చు ఉత్తరాంధ్రలో. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే చాలా మంది ఈ తెర వెనుక ఉన్న సెకండరీ థర్డ్ గేర్ నేతలంతా కూడా కూటమికి మద్దతు ఇస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ స్థానం కూడా తిరిగి కూటమి గూట్లో వేసే పరిస్థితి స్పష్టంగా ఉన్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో వీరంతా కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. వారందరి మద్దతు ఉంటుంది. ఏదైతే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ప్రస్తుతం స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఎన్నికల్లో 600 మంది అభ్యర్థులు అయితే ఉన్నారు. ఈ 600 మంది అభ్యర్థుల్లో గతంలో చూసుకుంటే బలాలు లెక్కేసుకుంటే 400 మంది వరకు ఎవరైతే వైసీపీకి ఉండగా గతంలో 200 మంది వరకు అయితే టీడీపీకి ఉన్న పరిస్థితి సుమారుగా. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన కూటమి ఏర్పాటు తర్వాత, కూటమి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత సమీకరణాలన్నీ పూర్తిగా మారాయి. చాలా మట్టుకు సీనియర్ నేతలైతేనేమి ఇటీవల కాలంలో బహిరంగంగానే ఏదైతే టీడీపీ తీర్థం కానీ కూటమి పార్టీల తీర్థం కానీ పుచ్చుకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి నేపథ్యంలో తమకు కూడా స్పష్టమైన బలం ఉంది అని చెప్పి కూటమి చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల హడావిడి, ఈ ఎన్నికల సందడి ఉత్తరాంధ్ర ప్రాంతంలో మరోసారి మొదలైందనేసి చెప్పుకోవచ్చు. తమ బలాన్ని పెంచుకునే పనులు అయితే ప్రధాన పార్టీలు అన్నీ కూడా పడ్డాయి. బొత్స వైపు ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో వర్క్ అయితే స్టార్ట్ చేశారు. ఇటీవల కాలంలో ఘోర ఓటమి చూశారు బొత్స సత్యనారాయణ. యాక్చువల్లీ స్థానిక సంస్థల కోటాలంటే ఏ జిల్లా పరిధి ఆ జిల్లా వాళ్ళకే అభ్యర్థులుగా ఎంపిక చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ జగన్ అందుకు వినూత్నంగా ఆలోచించారు. అది ఎంత మేరకు ఫలితాలను అందిస్తుంది. యాక్చువల్లీ బొత్స సత్యనారాయణ అన్నది విశాఖపట్నం చెందిన వ్యక్తి కాదు, ఆయన విజయనగరానికి చెందిన వ్యక్తి. ఆయన్ని పొరుగూరు జిల్లాకు చెందిన వ్యక్తి అయినప్పటికీ విశాఖపట్నం స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఆయన్ని తెచ్చి అభ్యర్థిగా నిలబెట్టిన పరిస్థితి. కూటమి మాత్రం ఇందుకు విరుద్ధంగా ఏదైతే స్పష్టంగా వెళ్తున్న పరిస్థితి ఉంది. విశాఖపట్నం జిల్లాకు చెందిన నేతలు ఎవరైతే ఉన్నారో గండి బాబ్జీ, సీతంరాజు సుధాకర్, అదేవిధంగా మైనార్టీకి చెందిన నేత కూడా ఒక ఆయన నేత కూడా పేరు వినిపిస్తుంది. అదేవిధంగా మరో టీడీపీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు, వీరందరి పేర్లు వినిస్తున్నాయి. వీరిలో ఒకరినే ఈ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబెట్టే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి ఉత్తరాంధ్ర ప్రాంతంలో మరోసారి ఎన్నికల హడావిడి కనిపిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరు అనేది వైసీపీలో అయితే బొత్స సత్యనారాయణ అనేది క్లారిటీ వచ్చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లోనే కూటమి తరపున అభ్యర్థి ఎవరు ఉంటారు, గండి బాబ్జీ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఆయన్నైనా ఇంకెవరినైనా మారుస్తారా అనే సమీకరణాలు కూడా నడుస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లోనే అభ్యర్థి ఎవరు అన్నది అయితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి పూర్తిల ప్రయత్నాలు కూడా ఎవరికి వారు తమ బలం పెంచుకునేందుకు క్షేత్రస్థాయిలో ప్రయత్నాలు కూడా ముమ్మరంగా చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లోని సస్పెన్స్ అభ్యర్థులు ఎవరనేది కూటమి తరపున కూడా సస్పెన్స్ కూడా రివీల్ అవనుంది. ఈ నేపథ్యంలో మరోసారి ఎన్నికల సందడి హడావిడి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో కొనసాగుతుంది అనేది చెప్పుకోవచ్చు. మరికొద్ది రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ కూడా అతి త్వరలోనే రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లోనే హడావిడి కూడా తగ్గిపోనుంది. హడావిడి కూడా మరింత స్థాయిలో హైట్ క్రియేట్ చేసిన తర్వాత ఎవరి అభ్యర్థి అవుతారు, ఎవరు గెలుస్తారన్న సస్పెన్స్ కూడా రివీల్ అయ్యే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వన్ న్యూస్. దిస్ ఈస్ ప్రశాంత్ గొండియాల సైనింగ్ ఆఫ్.